ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇలా ట్రేడ్ సెటప్ ఏదైనా సరే మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మెయిన్గా మనకు కావాల్సిన 3 పారామీటర్స్. ఫస్ట్ వన్ బ్రేక్అవుట్, సెకండ్ వన్ వాల్యూమ్, థర్డ్ వన్ ట్రెండ్. ఎప్పుడైతే ఈ 3 సింక్రనైజ్ అవుతాయో అక్కడే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో మనం గోల్డెన్ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ పాయింట్గా యూస్ చేస్తాము. వాల్యూమ్ ప్రొఫైల్ అనేది వాల్యూమ్ కన్ఫర్మేషన్ కోసం యూస్ చేస్తాము. ఫ్యాన్ అనేది ట్రెండ్ కోసం యూస్ చేస్తాము. వాల్యూము ట్రెండ్ కంబైన్ అయ్యి ఏ బ్రేక్అవుట్కి సపోర్ట్ చేస్తూ ఉంటాయో దాన్నే మనం పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేస్తాము. మేజర్గా మనం గోల్డెన్ సిపిఆర్లో నుంచి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఆ సిపిఆర్నే మనం బ్రేక్అవుట్ పాయింట్గా కన్సిడర్ చేస్తాము. అయితే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి గోల్డెన్ సిపిఆర్ త్రూ క్రాస్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ని ఓవర్కమ్ చేసి మనం ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అనేది చూద్దాము. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో స్కాల్పర్ ట్రెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందుగా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. స్కాల్పర్ ట్రెండ్ అనేది బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు స్కాల్పర్ ట్రెండ్ ఎల్లోలోకి చేంజ్ అవుతుంది. మార్కెట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు స్కాల్పర్ ట్రెండ్ అనేది మనకి గ్రే కలర్ లోకి చేంజ్ అవుతుంది. స్కాల్పర్ ట్రెండ్ తో పాటు గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తే మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. దీంతో పాటు మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో VWAP అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇప్పుడు VWAP కూడా ఆటోమేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి స్కాల్పరు, బై అండ్ సెల్ సిగ్నల్స్, అదే విధంగా యాంకర్డ్ VWAPs. ఇప్పుడు ఈ మూడిటి కాంబినేషన్ తో మనం ట్రేడ్స్ అనేవి ఎలా తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి బ్రేక్అవుట్ పాయింట్ అంటే ఎప్పుడు కూడా గోల్డెన్ సిపిఆర్. అయితే ఈ గోల్డెన్ సిపిఆర్ త్రూ మనకి బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనకు ఒక మంచి మూమెంట్ ఉంటుంది. అది బయ్యింగ్ అయినా సరే, సెల్లింగ్ అయినా సరే. అయితే ఇది మనకి బ్రేక్అవుట్ అవ్వక ముందే మనం దీంట్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మనం గేమ్ యొక్క డైరెక్షన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మనకి సపోర్ట్ నుంచి రివర్సల్ అయ్యింది. ఇక్కడ మనకు ఒక FVG కూడా ఫామ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ మనకి స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ వచ్చింది కనుక ఈ గోల్డెన్ సిపిఆర్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అవుతూ ఈ గోల్డెన్ సిపిఆర్ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ గోల్డెన్ సిపిఆర్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ మనకి లైవ్ లో తెలియాలి. కాబట్టి ఇవి మనకి లైవ్ లో తెలియాలి అంటే మనకి అడిషనల్ కన్ఫర్మేషన్స్ అనేవి కావాలి. అందుకే మనం స్కాల్పర్ ట్రెండ్, యాంకర్డ్ VWAPs, బై అండ్ సెల్ సిగ్నల్స్ అనే వాటిని అడిషనల్ కన్ఫర్మేషన్స్ కింద పెట్టుకుంటున్నాము. సో బాగా గుర్తు పెట్టుకోవాలి, ఇవి మనకి అడిషనల్ కన్ఫర్మేషన్స్. అంతేగాని జస్ట్ ఈ మూడింటినే బేస్ చేసుకుని ప్రతి సందర్భంలోనూ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని కాదు. ఇవి మనకి అడిషనల్ కన్ఫర్మేషన్స్. సో ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే మనకి ప్రైమరీగా ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 45 డిగ్రీ యాంగిల్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. మార్కెట్ 45 డిగ్రీ యాంగిల్ నుంచి క్రాస్ అయ్యి కిందకు వచ్చింది అంటే ఖచ్చితంగా మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 2 VWAPs ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. అలానే మనకి ఇక్కడ స్కాల్పర్ అనేది నెగిటివ్ గా టర్న్ అయింది. అట్లానే మనకి ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ కూడా జనరేట్ అయింది. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది గోల్డెన్ సిపిఆర్ దగ్గరే ఉంది కానీ పూర్తిగా మనకి క్రాస్ అయ్యి కిందకి అనేది రాలేదు. అయితే ఈలోగా మనకి క్రాస్ అయ్యి కిందకు వచ్చేసరికి మనకి ట్రేడ్ అనేది లేట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ ఉంది, స్కాల్పర్ ఉంది, సిగ్నల్ ఉంది, అలానే యాంకర్డ్ VWAPs అంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ అనేది గోల్డెన్ సిపిఆర్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చాకే రిస్క్ చేసే కన్నా ఇంకా కొంచెం ముందుగా రిస్క్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ ఈ కేసులో కూడా మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కంప్లీట్ గా గోల్డెన్ సిపిఆర్ ని క్రాస్ చేసేసరికి మనకి ప్రైస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ మూవ్మెంట్ అంతా అయిపోయింది. మరి ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎర్లీగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ అయింది, స్కాల్పర్ అనేది పాజిటివ్ గా ఉంది, బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ 2 VWAPs నుంచి కూడా పూర్తిగా క్రాస్ అయి పైకి వచ్చేసింది. ప్రీవియస్ గోల్డెన్ సిపిఆర్ మనకి బ్రేక్అవుట్ పాయింట్. ఎందుకంటే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఇనీషియల్ గా మనకి ప్రీవియస్ సిపిఆర్ నుంచి ట్రావెల్ అయింది కాబట్టి ఇది మనకి బ్రేక్అవుట్ పాయింట్. సో ఇక్కడ మనకి స్కాల్పర్ సపోర్ట్ చేస్తుంది, యాంకర్డ్ VWAP సపోర్ట్ చేస్తున్నాయి, సిగ్నల్ సపోర్ట్ చేస్తుంది, పైగా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ప్రీవియస్ గా ఏదైతే గోల్డెన్ సిపిఆర్ బ్రేక్అవుట్ ఉందో దాని లోపలికి ఎంటర్ అయింది.
కాబట్టి మనం ఇనీషియల్గా మనం ట్రేడ్ అనేది ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ కేసులో మనకి స్కాల్పర్ అనేది నెగిటివ్ గా ఉంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ 2 VWAPs ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. తర్వాత కాసేపటి తర్వాత మనకి సిగ్నల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి గోల్డెన్ CPR లోపలికి ఎటువంటి క్రాసింగ్ రాలేదు. అయినప్పటికీ మనం ఇనీషియల్ గా ముందే ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే మనకున్న మ్యాక్సిమం స్టాప్ లాస్ పాయింట్ ఏది అంటే VWAPs. ఎందుకంటే అక్కడే మనకి VWAPs ప్లస్ స్కాల్పర్ 2 సింక్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఒక సెల్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్ కేస్ ఇది క్రాస్ అయ్యి కిందకి వెళ్ళుంటే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చి ఉండేది. కానీ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కానీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఎప్పుడైతే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిందో ఇది మనకి రీజనబుల్ స్టాప్ లాస్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్గా రివర్సల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి మనకి స్కాల్పర్ సపోర్ట్ చేస్తుంది, సిగ్నల్ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ VWAPs కన్నా కూడా పైకి ప్రైస్ అనేది వచ్చేసింది. సో ఏదైతే మనం స్టాప్ లాస్ పాయింట్ పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ అదే స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం రివర్సల్ ట్రేడ్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం మన ట్రెండ్ తో పాటు మెయిన్ గా తీసుకుంటున్న 3 పారామీటర్స్ ఏంటి అంటే స్కాల్పర్ ట్రెండ్, సిగ్నల్, అలానే యాంకర్డ్ VWAPs. సో ఈ విధంగా మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ప్రైమరీగా ఈ 3 పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. స్కాల్పరు, సిగ్నల్, యాంకర్డ్ VWAPs. దీనికి ట్రెండ్ కూడా కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ట్రెండ్ సపోర్ట్ చేసిన తర్వాతే ఈ 3 పారామీటర్స్ని మనం చూసుకోవాలి.